జాంపేట శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో జూలై 9 వరకు 12 రోజుల పాటు నిర్వహించే శారీస్ ఎక్స్పోను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావులతో కలిసి ప్రారంభించారు. ఇప్పటి వరకు సినిమా ఈవెంట్స్ను విజయవంతంగా నిర్వహించిన శ్రేయస్ గ్రూప్ అధినేత శ్రీనివాసరావు సరికొత్త వెరైటీస్తో నిర్వహిస్తున్న శారీస్ ఎక్స్పో కూడా విజయవంతం కావాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్షించారు. జూలై 9వ తేదీ వరకు 12 రోజుల పాటు జాంపేట శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో నిర్వహించే శారీస్ ఎక్స్పోను నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావులతో కలిసి శుక్రవారం ఉదయం ఆయన ప్రారంభించారు. శ్రేయస్ శ్రీనివాసరావు, స్వాతి తదితరులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ సినిమా ఈవెంట్స్ విజయవంతంగా చేసిన శ్రేయస్ గ్రూప్ శ్రీనివాసరావు శారీస్ ఎక్స్పో నిర్వహణకు దిగడం, అలాగే సామాజిక బాధ్యతగా రైతులకు చేయూతనివ్వాలని నిర్ణయించడం అభినందనీయమని అన్నారు. సరికొత్త డిజైన్లతో కూడిన చీరలను తక్కువ ధరకే ఎక్స్పోలో అందించడం వలన సామాన్యులు కూడా వినియోగించుకుంటారని అన్నారు. ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, ముప్పిడి వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ ఉత్పత్తిదారులకే శారీస్ ఎక్స్పోలో చీరలు అందుబాటులోకి తేవడం అభినందనీయమని, ఎక్స్పో విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అనంతరం స్టాల్స్ని మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి, ముప్పిడి పరిశీలించారు. బిల్డర్ పూడి శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. శ్రీగ్రాకోలపు సీతారామాంజనేయులు తొలి కొనుగోలు చేశారు. వర్ధమాన నటి హారిక విచ్చేసి స్టాల్స్ని పరిశీలించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శ్రేయస్ గ్రూప్ అధినేత శ్రీనివాసరావు మాట్లాడుతూ తొలిసారిగా రాజమండ్రిలో నిర్వహిస్తున్న శారీస్ ఎక్స్పోలో కాస్ట్ టు కాస్ట్ సేల్ కింద తక్కువ ధరలకే శారీస్ లభ్యమవుతున్నాయని అన్నారు. బెనారస్, బెంగళూరు, కంచి, సూరత్, ఉప్పాడ, మంగళగిరి, నారాయణపేట శారీస్ సరికొత్త వెరైటీస్తో లభిస్తాయని తెలిపారు. ఎక్స్పో సందర్భంగా జూలై 6వ తేదీన కిడ్స్ ఫ్యాషన్ షో, 7వ తేదీన కిడ్స్ డాన్స్ అండ్ సాంగ్స్ కాంపిటీషన్, 9వ తేదీన లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు వివరించారు. అనేక కార్యక్రమాలని అవలేలుగా నిర్వహించినటువంటి మరో యువ మిత్రుడు శ్రీనివాస్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రేయస్ మీడియా అనగానే మనకు తెలిసేది పెద్ద పెద్ద హీరోలు నటించినటువంటి సినిమాల నుంచి చిన్న హీరోల వరకు అనేక సినిమా ఈవెంట్లని అత్యద్భుతంగా కళ్ళు పెరుమిట్లు గురిపే విధంగా నిర్వహించేటువంటి విధానం. ఎప్పుడు చూసినా, ఏ సినిమా ఫంక్షన్ చూసినా కూడా వెనకాల కనపడేది మనకి శ్రేయస్ మీడియా. అందువల్లే దానికి పెద్ద ఇంట్రడక్షన్ కూడా అవసరం లేదు. చాలామంది ఎవరైతే టీవీ చూసేవాళ్ళు ఉంటారో, సినిమా ఫంక్షన్లు చూసేవాళ్ళు ఉంటారో, వాళ్ళందరికీ శ్రేయస్ మీడియా చాలా చిరపరిచితం. అటువంటి శ్రేయస్ మీడియా వారు ఒక పక్కనటువంటి కార్యక్రమాలు, భారీ స్థాయి కార్యక్రమాలు చేస్తూనే మరో పక్కన ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి ఆలోచనతో ఇక్కడ ఈ ఎక్స్పోను ఏర్పాటు చేయడం. ఇందులో కూడా చాలా మనం కావాలనుకుంటే ఉప్పాడ వెళ్ళి కొనుక్కోవాల్సిన చీరలో, లేకపోతే ఇంకొక చోటకి వెళ్ళి కొనుక్కోవాల్సిన చీరలు అన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఒక చోట అన్ని రకాల బ్రాండ్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ద్వారా వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందుబాటులోకి వీటన్నింటినీ తీసుకురావడం అనేటువంటి వారు చేసినటువంటి మంచి ఆలోచన. దీన్ని రాజమండ్రిలో ప్రారంభించడం అనేటువంటిది మనందరికీ కూడా ఆనందదాయకమైనటువంటి విషయంగా కూడా నేను మనవి చేస్తూ, సోదరులు వాసు గారు చెప్పినట్టుగా ఒక మంచి ఆలోచన. ఆషాఢ మాసం అనగానే అంతా కూడా లేడీస్ అంతా కూడా ఈ యొక్క బట్టల విషయంలో కానీ, షాపింగ్స్ విషయంలో కానీ ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తారో పూర్వం నుంచి మనకున్నటువంటి సాంప్రదాయ ప్రకారంగా అందరూ కూడా తెలిసినటువంటి, ఇతర రంగాల్లో ఏ విధంగా అయితే కనుక వీళ్ళు ముందుకు దూసుకుపోతున్న పరిస్థితి ఉందో, ఒక ఫేమస్ కాబట్టి శ్రీనివాసరావు వీళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ కూడా గతంలో కూడా చాలా అద్భుతంగా ఉంటున్నది ఇందుగా మన మిత్రులు చెప్పారు. అదేవిధంగా ఈ రంగంలో కూడా ఈ ఆషాఢ మాసంలో తీసుకున్నటువంటి ఈ యొక్క శారీస్ సంబంధించినటువంటి కూడా ఒక మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. మీరే కార్యక్రమం చేసినా, ఏ బిజినెస్లోకి వెళ్ళా కానీ చక్కగా ఆ భగవంతుడు మీకు ఎప్పుడు కూడా
ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. మీకున్నటువంటి గుడ్విల్తో కూడా మార్కెట్లో మీరు బ్రహ్మాండంగా కూడా పనిచేయగలరని చెప్పిన ఒక నమ్మక విశ్వాసం, మీరు గతంలో చేసినటువంటి యాక్టివ్స్ కానీ మీకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాత విషయంలో కూడా ముందుకు వెళ్తారని చెప్పని నమ్మక విశ్వాసం కూడా మాకు అందరికీ కూడా ఉంది. శ్రేయస్ మీడియా ఎక్స్పోకి విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు దుర్గేష్ గారికి, అన్న కొవ్వూరు ఎమ్మెల్యే వెంకటేశ్వర గారికి, ఇతర పెద్దలకు, ఆహ్వానించిన సోదరుడు శ్రీనివాస్కి, విచ్చేసిన వారందరికీ నమస్కారం. మీడియా వారికి ధన్యవాదాలు. శ్రేయస్ మీడియా అనగానే మాకు అందరికీ తెలిసేది మూవీ ప్రొడక్షన్ యూనిట్ కింద, లేకపోతే మూవీ లాంచ్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే మా మహానాడు కూడా శ్రేయస్ వారు చేసిన కార్యక్రమాలు గుర్తున్నాయి. ఎక్స్పోస్లోని ఈ వెర్టికల్ స్ట్రెచ్ ఉందని మాకు ఇప్పుడు దాకా తెలియదు. అది కూడా ఫస్ట్ టైం మాకు తెలిసే విధంగా రాజమండ్రి సిటీలో అవ్వడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా శ్రేయస్ గ్రూప్ మంచి యాక్టివిటీస్ చేయాలి. ఇప్పుడే చెప్తా ఉన్నారు రైతాంగం మీద కూడా ఎక్స్పోస్ ఉంటాయని. అంటే అదొక సామాజిక బాధ్యత. ఏదో మూవీ ఈవెంట్ చేసాం, ఎక్స్పోజ్ చేసేసామని కాకుండా రైతాంగం కూడా సంబంధించిన ఎక్స్పోజ్ చేయాలన్న ఒక ఆలోచన రావడం శ్రీనివాస్ గారిని తప్పకుండా అందరూ అభినందించాలి. శ్రేయస్ గ్రూప్ తప్పకుండా ఫ్లరిష్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆహ్వానించినందుకు ఆయనకి, ఆయన టీం అందరికీ కూడా ధన్యవాదాలు. మేము కొత్తగా స్టార్ట్ చేసిన కొత్త వర్టికల్ శ్రేయాస్ గ్రూప్లో ఇంతకుముందు శ్రేయాస్ మీడియా అని మా కంపెనీ ఉందండి. శ్రేయాస్ మీడియా నుంచి మూవీ ఈవెంట్, ప్రమోషన్స్, పొలిటికల్ ఈవెంట్స్, గవర్నమెంట్ ఈవెంట్స్, కార్పొరేట్ ఈవెంట్ చేస్తున్నాము. అండ్ గుడ్ సినిమా గ్రూప్ ప్రొడక్షన్ కంపెనీ ఉంది, మూవీ ప్రొడక్షన్ చేస్తున్నాము. డిజిటల్ కంపెనీ ఉంది, అడ్వర్టైజింగ్ ఏజెన్సీ, బ్రాండింగ్ ఉంది. ఇలా డిఫరెంట్ వర్టికల్స్ ఉన్నాయి. శ్రేయాస్ గ్రూప్లో బ్రోచిల్ అనే యాప్ ఉంది, బ్రోచిల్ సోషల్ మీడియా యాప్. ఇలా సో మెనీ వర్టికల్స్ ఉన్నాయి. ఇప్పుడు శ్రేయాస్ గ్రూప్లో కొత్తగా శ్రేయాస్ ఎక్స్పో అని ఒక కొత్త వర్టికల్ స్టార్ట్ చేశాము. దాంట్లో భాగంగా రీసెంట్గా యూఎస్లో ఒకటి రియల్ ఎస్టేట్ ఎక్స్పో అనౌన్స్ చేశాము. అది సెప్టెంబర్ నుంచి యూఎస్లో 12 సిటీస్లో జరగబోతుంది. శ్రేయాస్ ఎక్స్పోలో రియల్ ఎస్టేట్ ఎక్స్పో, అలాగే శారీ ఎక్స్పో అని ఒక డివిజన్. ఇలా ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్ అండ్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్, జ్యువెలరీ ఎగ్జిబిషన్ అండ్ అగ్రిటెక్ ఎక్స్పోస్, ఇలా డిఫరెంట్ ఎక్స్పోస్ ఉన్నాయి. ఓవరాల్గా శ్రేయాస్ ఎక్స్పో మోటో ఏంటంటే ఎవ్రీ మంత్, ఎవ్రీ సిటీలో, ఎవ్రీ వీక్ ఏదో ఒక ఎక్స్పో ఉంటుందండి. మాది శారీ ఎక్స్పో అనేది ఫస్ట్ రాజమండ్రితో స్టార్ట్ చేస్తున్నాము. ఇది సీజన్ ఇలా కంటిన్యూ అవుతుంది. ఎవ్రీ సిటీ, నెక్స్ట్ భీమవరం, నెక్స్ట్ కాకినాడ, వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం, ఇలా ఎవ్రీ మంత్ ఎక్స్పో జరగబోతుంది శారీ ఎక్స్పో. దీనికి శారీ ఎక్స్పోకి స్వాతి హెడ్ చేయబోతుంది కంప్లీట్గా శారీ ఎక్స్పో డిపార్ట్మెంట్ని. అలాగే రాజమండ్రిలో మాకు అత్యంత ఆప్తులు మా రెవల్యూషన్ శ్రీనివాస్ కుడి గారు ఇక్కడ మాతో పాటు ఉన్నారు. ఆయన ఎక్స్ట్రాడినరీ సపోర్ట్ మా రాజమండ్రిలో పిల్లలుగా నిలబడ్డారు. అలాగే మా శ్రేయాస్ గ్రూప్లో అన్ని వర్టికల్స్ లాగా ఉంటారు. ఆయనకి మీడియా సంబంధించిన స్పెషల్ థ్యాంక్స్ అండి శ్రీనివాస్ గారు. ఇప్పటి వరకు మేము ఏ ఈవెంట్ చేసినా మీ సపోర్ట్ చాలా బాగుంది. అంటే ఈ ఈవెంట్ కి కూడా అంతే సపోర్టివ్ గా ఉండాలి అని కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే శారీస్, మీకు తెలుసు ఇండియన్ కల్చర్ లో శారీస్ చాలా ఇంపార్టెంట్ అండ్ అందరికి సెట్ అయ్యే ఒకే ఒక కాస్ట్యూమ్ అంటే అది శారీ. సో మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్, మీ వెల్ విషర్స్ అందరికీ కూడా ఈ మెసేజ్ షేర్ చేయండి. అండ్ మేము ఇది కమర్షియల్గా కాకుండా కాస్ట్ టు కాస్ట్ లాగా, ఎందుకంటే మీరు చాలా ఈవెంట్స్, చాలా ఎక్స్పోజ్ చూసి ఉంటారు ఇప్పటి వరకు. బట్ ఇది కాస్ట్ టు కాస్ట్ అంటే అందరికీ అందుబాటులో. ఇప్పుడు మీరు ఏ షాప్కి సేమ్ శారీ కొనడానికి వెళ్ళినా చాలా ఎక్స్పెన్సివ్, డబుల్ టు ట్రిపుల్ రేట్ ఉంటుంది. మా దగ్గర మాత్రం కాస్ట్ టు కాస్ట్ ఉంటుంది. 100% అది మాత్రం అష్యూరిటీ మేము ఇవ్వగలుగుతాము. ఎందుకంటే ప్రతిదీ కూడా మేము అందరికీ అందుబాటులో తేవాలి అని. అంటే ఓన్లీ కొంతమందికి మాత్రమే కొన్ని శారీస్ అందుబాటులో ఉంటాయి, అలా కాకుండా ప్రతి ఒక్కరూ
ఎందుకంటే అందరికీ మంచి చీరలు కట్టుకోవాలనుకునేది అందరికీ ఉంటుంది, ఆడవాళ్ళందరికీ. బట్ కొంతమంది ఎఫోర్డ్ చేయలేకపోతారు, కొంతమంది ఇంత కాస్ట్లీ పెట్టి కొనలేకపోతారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ.